హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్‌లో మనం ఎక్కువగా తాగవలసిన జావల్లో ఈ బార్లీ జావ ఒకటండి. మనకి ఈ బార్లీ గింజలనేవి చక్కగా మార్కెట్‌లో ఎలాంటి కిరాణా షాపుల్లోనైనా సరే చక్కగా దొరికేస్తాయండి. ఈ గింజలు కాదు మనకు ఒకవేళ చేసుకోవడానికి కుదరదు, తెలీదు అని అన్నప్పుడు మనకి బార్లీ పౌడర్ కూడా ఇన్‌స్టంట్‌గా దొరుకుతుంది. ఇక అది తెచ్చుకొని చక్కగా జావ కాసేసుకోవచ్చు. ఈ ఎండాకాలం చాలా బాగా చలవ చేస్తుందండి. నేనైతే ఒక 2 కిలోలు తెప్పించుకున్నాను. ఈ సమ్మర్ అంతా కూడా సరిపోతుంది. మధ్య మధ్యలో రాగి జావని ఏవో ఒకటి తాగుతూనే ఉంటాం కదా! ఇక ఈరోజు నేను ఈ బార్లీ గింజలనైతే ముందుగా 2 కేజీలు తీసుకున్నాను కదా! వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఎంత కుడితి అంటామండి. అంటే పిండి కలుపుతారు కదా! ఇవి నిలవుండడానికి. ఆ పిండి కాస్త చూడండి ఎలా వచ్చిందో పొట్టు లోపల ఆ డస్ట్ ఏదైనా ఉంటే కూడా పోతుందండి. దీన్ని శుభ్రంగా 2, 3 సార్లు నీట్‌గా కడిగేసుకోవాలండి. ఈ బార్లీ గింజల్ని మనకి బియ్యం కుడుతులాగే వస్తది. ఇక ఆ కుడుతుని మొత్తం అలా చక్కగా కడిగేసుకున్న తర్వాత అప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలండి. ఎండబెట్టిన తర్వాత మనకి ఏంటంటే ఇలా ఎండాకాలంలో పౌడర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నార్మల్ రోజుల్లో మనకి కుదరదు కాబట్టి అప్పుడు ఇన్‌స్టంట్‌గా పౌడర్ తెచ్చుకొని వాడుకోవచ్చండి. అయితే నేను ఈ టైంలోనే కొంచెం ఎక్కువ తెచ్చుకొని అవి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా పౌడర్ చేసేసుకొని జిప్‌లాక్ కవర్‌లో పెట్టుకున్నా మనకి మధ్య మధ్యలో కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇలా పిండి చేసుకోవడానికి కుదరదు కాబట్టి చెప్తున్నానండి. ఇలా ఎండబెట్టుకున్న ఈ బార్లీ గింజల్ని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. చేత్తో కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగా ఎండుతాయి. ఎలాగైనా 2 రోజులు ఈజీగా ఎండాలండి. గట్టిగా ఎండ కాసినా కూడా 2 రోజులు ఎండితే మనకి ఆ లోపల చెమ్మ అనేది లేకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత మనం పిండి ఆడుకున్నా కూడాను. అలాగే పప్పు దినుసులు నేను స్టోర్ చేసుకునే వీడియోని మనకి టమాటా పచ్చడి, నిలవ పచ్చడి పెట్టే వీడియోని పెట్టానండి మన ఛానల్‌లో. ఒకసారైతే వెళ్లి చూడండి. చాలా బావుంటాయండి. చేసుకునే విధానం కూడా పూర్తిగా పెట్టాను మీకు. అలాగే ఇదిగోండి బార్లీ గింజలైతే శుభ్రంగా 2 రోజులు ఎండిపోయిన తర్వాత ఇక వీటిని తీసుకొని ఇప్పుడు మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే గనక మిల్లుకి ఇచ్చేస్తే గనక ఆళ్ళింకా మెత్తగా పిండిలాగా ఆడేస్తారండి. కానీ ఇది మనం ఏంటంటే ముందు మిక్సీ ఆడుకునేటప్పుడు గాని, మనకి మిల్లుకి ఇచ్చుకునేటప్పుడు గాని ముందుగా వీటిని దోరగా వేయించుకోవాలండి. నార్మల్‌గా నేనైతే వేయించేదాన్ని కాదండి. నేను లాస్ట్ టైము ఈ బార్లీ జావ రెసిపీ పెట్టానండి వీడియోలో. పెట్టినప్పుడు దాని కింద ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారండి. కొంచెం దోరగా వేయించిన తర్వాత మనం మళ్ళీ ఈ జావ అనేది ప్రిపేర్ చేసుకుంటే బావుంటదండి అని చెప్పేసంటే, సరే అని చెప్పేసి నేను అప్పటి నుంచి గూడా ఆ బార్లీ గింజలు ఎప్పుడు చేసినా కూడా కాస్త దోరగా దగ్గరుండి వేయించుకుంటానండి మాడకుండాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మనకి మిల్లుకిచ్చుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలా మిక్సీలో వేసేసుకున్నా పర్వాలేదు. మిల్లుకిచ్చినప్పుడు కొంచెం బరకగా ఆడమనాలండి. లేదంటే కొంచెం మెత్తగా ఆడేస్తారు. అప్పుడు మరీ జావ నీళ్ళు కింద ఏదో తాగుతున్నట్టుగా అనిపిస్తది గానీ, ఇలా మనం మిక్సీలో వేసుకుంటే కొంచెం బరకగా ఆడుకుంటామండి. ఇలా బరకగా ఆడుకున్నప్పుడు ఏంటంటే, తాగేటప్పుడు రవ్వ రవ్వగా మనకి ఆ గంజి మనకి నూకల జావ తాగుతాం చూడండి. ఆ నూకల జావ తాగినట్టుగా ఫీలింగ్ అనేది వస్తది. చాలా బావుంటుందండి. ఇలా నేనైతే మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను ఇంట్లోనే. ఇంతేనండి. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకునే బార్లీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇక దీంట్లో మనం ఏమి కలపనవసరం లేదండి. దీన్ని ఇలా జిప్‌లాక్ కవర్‌లో గాని, ఎయిర్ కంటైనర్ డబ్బాలో గాని చక్కగా భద్రపరుచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం పొడుగుతున్న నిలవ ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చండి. కానీ ఈ ఎండాకాలం 3 నెలలు మాత్రం మనం రాగి జావ ఎలా తాగుతామో అలాగే ఈ బార్లీ గంజిని కూడా మనం ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయండి. అందులోనూ ఇది తయారు చేసుకుంటం కూడా చాలా ఈజీ అండి. ఆ జావను తయారు చేసుకునే విధానం కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అయితే ఇది మనకి ఎండాకాలం ఏంటంటే ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటామండి. తర్వాత వడదెబ్బ తగలకుండా ఉంటుంది. మనం ఎండలో ఎక్కువగా పనిచేసే వాళ్ళైతే గనక చక్కగా పొద్దున్నే అంత జావని బాటిల్‌లో వేసుకొని దాహం కట్టినప్పుడల్లా కూడా మనకి వాటర్ ఎలా తాగుతామో అలాగే ఈ గంజితో కొంచెం నోరు తడుపుకుంటూ ఉంటే దాహం కడుతుంది. తర్వాత మనకి దీనివల్ల వచ్చే మెగ్నీషియం గాని, ఇనుము గాని, మాంగనీస్, మెగ్నీషియం, జింకు, కాపరు, విటమిన్స్ ఇలాంటివి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. కాబట్టి మనం బార్లీ జావ తాగడం వల్ల ఇవన్నీ కూడా మన శరీరానికి అంది చక్కగా మనకి ఎనర్జీగా ఉండడానికి, తర్వాత మోషన్ ఫ్రీగా అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులోను మనకి మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. అయితే ఈ బార్లీ గంజిని చూస్తుంటే మీకు చిన్నప్పుడు అమ్మమ్మ కాసిచ్చిన నూకల జావ గుర్తొస్తుందండి. నాకైతే గుర్తొస్తుంది. మా అమ్మమ్మ గారు ఈ నూకల జావను కాసిచ్చేవారండి. అది ఇలాగే ఉండేది చిక్కగాను. అయితే మనం అన్నం వండుకున్న గంజిలో నూకల్ని ఉడకబెట్టిన తర్వాత ఆ గంజిలో ఆ నూకల్ని కలిపి ఇలా ఒక బెల్లం
బెల్లం ముక్క గాని కాస్త ఉప్పు కలిపిన తర్వాత లేదంటే స్వీట్ ఇష్టపడితే స్వీటు లేదంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి తాగేమనేవారండి. కడుపు నిండుగా ఉండేది, ఆకలి కూడా వేసేది కాదు. చాలా బాగుండేదండి, చల్లగా ఉండేది కడుపు అంతాను. చాలా బాగుండేది. నాకు అది గుర్తొచ్చిందండి, మా అమ్మమ్మ గారు చేసిన నూకల జావ. దీన్ని చూస్తే ఇంకా పలుచగా కూడా కలుపుకోవచ్చు. మీకు ఒకవేళ ఇందులో ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర కూడా వేసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. గంజి న్యాచురల్ గా కాసుకునే విధానం అయితే ఇదండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి. అలాగే ఈ ఎండాకాలం ఇలాంటి చలవ చేసే డ్రింక్స్ ని ఎక్కువగా పిల్లలు గాని మనం గాని తాగడం వల్ల చాలా మంచిదండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.